చంద్రగిరిలో పొలిటికల్ చెడుగుడు పీక్స్ కు చేరిపోయింది. రా చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో అంటూ రెండు పార్టీల నేతలు తొడలు కొడుతూ ఉండడమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. భూ వివాదంతో మొదలైన గొడవ ఆడియో కాల్ లీక్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. ఇక లేటెస్ట్ గా సేవ్ చంద్రగిరి ఉద్యమాన్ని వైసీపీ నెత్తికెత్తుకోవడం, అటు చెవిరెడ్డి ఫ్యామిలీ అవినీతిని బయటపెడతానని పులివర్తి పవర్ఫుల్ కమెంట్స్ చేయడంతో అసలు ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో పొలిటికల్ దూకుడు మామూలుగా లేదు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే పులివర్తి నాని మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు అవిలాలలోని 3.17 ఎకరాల భూమిని పులివర్తి నాని ఆక్రమించారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మొదలైన రాజకీయ రచ్చ ఆ తర్వాత పులివర్తి నాని ఆడియో కాల్ తో పీక్స్ కు చేరింది. ఇక లేటెస్ట్ గా పులివర్తి నాని తీరుకు నిరసనగా వైసీపీ సేవ్ చంద్రగిరి నినాదమెత్తుకోవడం పొలిటికల్ హీట్ పెంచింది. సేవ్ చంద్రగిరి పేరుతో ఎమ్మెల్యే పులివర్తి నానిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు వైసీపీ నేతలు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఎస్పీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పులివర్తి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడే కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీని కలిసి మెమోరాండం ఇచ్చేందుకు యత్నించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సైతం పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. మరోవైపు వైసీపీ తీరుపై అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. వినతి పత్రం తీసుకుంటామని చెప్పినా వైసీపీ నేతలు మొండిగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. వైఎస్ఆర్సీపీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక 200 మంది 300 మంది గుమికూడి వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చి అంటే అది వినతి పత్రం ఇచ్చే పద్ధతి ఇదేనా అని నేను అడుగుతున్నాను. మీరు చెప్పండి. నేనేమన్నా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి చెప్పాను. ఏమని, అయ్యా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు 5 మందో 10 మందో రండి, నేను తీసుకుంటాను, కల్పిస్తానని కూడా నేను చెప్పాను. అయినా వినకుండా మీరే ప్రత్యక్ష సాక్షులు, నేను కాదు, మీ వీడియోస్లోనే ఉన్నాయి. మమ్మల్ని తోసుకొని గేట్ వరకు వచ్చారు. గేట్ దగ్గర మేము ఆపితే మళ్ళీ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని కూడా తోసుకుంటూ వచ్చారు. అంటే పోలీస్ డీపో మీద దండయాత్ర చేస్తారా? ఇదేమన్నా న్యాయమా? మీరు చెప్పండి. నేను తీసుకోనంటే కదా మీరు ఇవన్నీ చేయాలి. ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిని ఎమ్మెల్యే పులివర్తి నాని భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 100 కోట్ల ప్రాపర్టీ కబ్జాకు గురైందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మోహిత్ రెడ్డి సహా పలువురు చంద్రగిరి వైసీపీ నేతలు. ఆ భూ వివాదంలోనే ఎమ్మెల్యే పులివర్తి నాని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తో మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయినా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మొత్తం 7 పోలీస్ స్టేషన్లలో పులివర్తిపై ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకున్న పాపన పోలేదన్నారు. చెవిరెడ్డి కుటుంబాన్ని బూతులు మాట్లాడినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చెవిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అవినీతిని బయటపెడతానన్నారు. చెవిరెడ్డి ఫ్యామిలీ బెదిరింపులకు అస్సలు తలొగ్గేది లేదన్న ఆయన ఒక పద్ధతి ప్రకారం తనపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఊసరవెల్లి లాంటి చెవిరెడ్డి బండారం త్వరలోనే బయటపడుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే చెవిరెడ్డి తనను చంపాలని చూశాడని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు నాని. అతను చేసే విధంగా అందరూ కూడా ఉంటారని కూడా ఆయన అనుకుంటున్నాడు. అది తప్పు. చెవిరెడ్డి, మీ ద్వారా మీరు చెప్తున్నారు అవిలాలకు సంబంధించిన 3 ఎకరాల 17 సెంట్లని. ఆ 3 ఎకరాల 17 సెంట్ల గురించే ఆ రోజే కలెక్టర్ గారి మీటింగ్లో అయిన వెంటనే జిల్లా మంత్రి గారు నేను కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి. అయినా నువ్వు చేసిన 2019 నుంచి 24 వరకు నువ్వు చేసిన భూ దోపిడీ, నువ్వు చేసిన అక్రమార్జనలు, నువ్వు చేసిన పౌరులపైన దాడులు, నువ్వు చేసిన నీ వైసీపీ పార్టీ కుటుంబ ఆస్తులు దోచుకునింది, ఆ విధంగా అందరూ ప్రవర్తిస్తారని కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీ బుద్ధి మన చంద్రగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. నీలాగా ఎవరు ప్రవర్తించరు. మొత్తంగా మంచి కాక మీదున్న ఈ చంద్రగిరి రాజకీయం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.